యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సెట్స్ పై ఉండగా పలు రకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందనే భావనకు ఇటు ప్రేక్షకులు అటు ఎన్టీఆర్ అభిమానులు భావించారు. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ చిత్ర బృందం షూటింగ్ ను వేగవంతం చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ షెడ్యూల్ ముగియగానే టీం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. అందుకోసమే ఇటీవలి సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ జోర్డాన్ వెళ్లి అక్కడ కొన్ని లొకేషన్లను ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. ఆయన సోషల్ మీడియాలో సైతం జోర్డాన్ వీడియో ఒకటి పోస్ట్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే అక్కడ కీలకమైన అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేశారు. చాలా సన్నగా ఫిట్ గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ లుక్ సినిమాలోని డ్రాగన్ క్యారెక్టర్ కు ఎంతో కీలకమని సమాచారం. మరోవైపు కథ విస్తృతి ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. 2 పార్టులకు సంబంధించి షూటింగ్ ను ఒకేసారి పూర్తి చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ పవర్ఫుల్ విలన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ టోవినో థామస్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను 2026 జూన్లో విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో ఫస్ట్ పార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రేజీ కాంబో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.